డెడ్ అయి చనిపోయి కూడా మరో నలుగురికి ప్రాణం పోశాడు. జీవనాధార్ ద్వారా అవయవ దానం చేశాడు. బైక్ ప్రమాదంలో ఆత్మకూరుకు చెందిన ప్రశాంత్ బ్రెయిన్ డెడ్ అయి చనిపోయాడు. ఈ క్రమంలో లివర్, కిడ్నీలను కర్నూలు కిమ్స్ కు, మరో కిడ్నీని గ్రీన్ ఛానల్ ద్వారా నెల్లూరు హాస్పిటల్ కు తరలించారు. నేత్రాలను కర్నూలులోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి అందజేసినట్లు డాక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రశాంత్ కుమారు, నేను ఆత్మకూరు యాక్సిడెంట్ అయ్యి ఇట్లా ఏమయ్యాడు. దానికి 6 మందికి మేలు చేస్తున్నాడు. మా రాళ్ళు మరి దానం చేసినాం. కొడు సరిపోయినా దానం చేసినాం. 10 మంది బతుకుతారని మంచి పని చేశాను. శుక్రవారం రోజు బాన్ముకల్ దగ్గర యాక్సిడెంట్ అయ్యి పడిపోయినాడు. ఆత్మకూరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోతే వాళ్ళు సీరియస్గా ఉంది, కర్నూలు తీసుకోమంటే కిమ్స్కి తీసుకొని వచ్చినాము. ఇక్కడ వాళ్ళు టెస్టులు అన్ని చేసిన తర్వాత బ్రెయిన్ డెడ్ అయిందని చెప్పినారు. ఎలాగో బ్రతకడం అనే ఉద్దేశంతో వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చినారు తల్లిదండ్రికి, మాకు అందరికి. ఆ పిల్లని అవయవాలు 10 మందికి దానం చేస్తే వాడు చనిపోయినా 10 మంది బతుకుతారనే ఉద్దేశంతో అవయవాలు దానం చేయడం జరిగింది. శుక్రవారం రోజు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళి తిరిగి వస్తుండగా ఆత్మకూరికి 10 నిమిషాల దూరంలో, అంటే 6 కిలోమీటర్ల దూరంలో యాక్సిడెంట్ అయి కింద పడ్డాడు. సమయానికి ఎవరు కూడా అతనికి రెస్పాండ్ అవ్వలేదండి. ఒక విగత జీవిగా రోడ్డు పైన పడి ఉంటే బ్లడ్ మొత్తం పోతా ఉంది, వెనక ఇంజూరీ అయింది, బ్రెయిన్ కి బ్లడ్ మొత్తం పోతా ఉంది. ఎవరు పట్టించుకోలేదు. కనీసం ఒక హాఫ్ అన్ అవర్ ముందు వాడిని ఎవరైనా పట్టించుకొని ఇమీడియట్ గా వాడిని హాస్పిటల్ తీసుకెళ్ళింటే ఖచ్చితంగా వాడికి ఛాన్సెస్ ఉండేది బ్రతకడానికి. సో ఎవరు పట్టించుకోకపోవడం వల్ల లేట్ అయిపోయింది. గత శుక్రవారం రోజు సాయంకాలం మా తమ్ముడు ప్రశాంత్ కుమార్ ఆత్మకూరు బాన్ముకల్ ట్రైనింగ్ దగ్గర యాక్సిడెంట్ లో గాయాలపైనాడు. ఆత్మకూరు సిహెచ్కి తీసుకెళ్లిన తర్వాత అక్కడ బ్రెయిన్ లో బ్లీడింగ్ ఎక్కువ ఉన్నందువలన అతని కర్నూలు కిమ్స్ హాస్పిటల్కి షిఫ్ట్ చేశాము. ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రెయిన్ డెడ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, సర్జరీ చేసినా ఎలాంటి ఉపయోగం లేదు అని చెప్పి నిన్న మధ్యాహ్నము బ్రెయిన్ డెడ్ అయింది కంప్లీట్గా. హార్ట్ ఫంక్షనింగ్ మాత్రమే ఉంది. ఈ సమయంలో ఎక్కడికి తీసుకెళ్ళినా ఏమీ ఉపయోగం ఉండదు.